డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ని, డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, మా బాబు డే టైం అంతా బాగుంటాడు, ఓన్లీ నైట్ టైం రొంప, బ్రీతింగ్ ప్రాబ్లం, మౌత్తో గాలి పీల్చుకోవడం అండ్ మార్నింగ్ లేచాక 7 నుంచి అంటే ఒక 1.5 అవర్ 8:30 వరకు తుమ్ములు బాగా వస్తాయి. మళ్ళీ 9 తర్వాత నుంచి బాగానే ఉంటాడు, నైట్ వరకు బాగుంటాడు. ఏం చెయ్యాలి? సో మీరు చెప్పేదాన్ని బట్టి చైల్డ్కి అలర్జీస్ ఉన్నాయి అని అనిపిస్తోందండి. సో ఎప్పుడైతే అలర్జీస్ ఉంటాయో అంటే ఏదన్నా డస్ట్కి కానీ, పాలన్ కానీ, ఫుడ్కి కానీ ఏదైనా అలర్జీస్ ఉంటే అవి ఎప్పుడైతే బాబు ఎక్స్పోజ్ అవుతాడో అప్పుడు ఇలా తుమ్ములు రావడం, లేకపోతే ముక్కు నుంచి నీరులా కారటం, ఇచ్చింగ్ రావడం, ముక్కులో కానీ, చెవిలో కానీ, గొంతులో కానీ, కళ్ళల్లో కానీ ఇలా ఇచ్చింగ్ రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఎస్పెషలీ వీళ్ళల్లో ఎక్కువ ఇలా జలుబు వచ్చి ఏమవుతూ ఉంటుంది అంటే ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ అని కొన్ని కండలు ఉంటాయి అన్నమాట. ఒక కండ ఉంటుంది. సో ఈ ఎడినాయిడ్స్ ఏం చేస్తుంది అంటే అక్కడ చుట్టూతా ఉన్న ఇన్ఫెక్షన్ని గ్యాదర్ చేసి అక్కడ బ్యాక్టీరియాని గ్యాదర్ చేసి దాన్ని చంపేస్తూ ఉంటుంది. ఇది ఒక లింఫాయిడ్ టిష్యూ. సో ఎప్పుడైతే ఇలా ఎక్కువ అలర్జీస్ ఉన్న పిల్లల్లో అది ఓన్లీ అలర్జీ వల్ల కానీ, లేకపోతే ఈ ఎడినాయిడ్ చాలా పెద్దగా అయిపోవడం వల్ల కానీ వాళ్ళకి రాత్రిపూట, ఎస్పెషల్లీ రాత్రిపూట బాగా ముక్కంతా బ్లాక్ అయిపోవడం, ముక్కు నుంచి గాలి రాకపోవడం, నోరు తెరిచి గాలి పీల్చుకోవాల్సి రావడం అండ్ బాగా పెద్దగా గురకబెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెదర్ బాబుకి ఓన్లీ అలర్జీ వల్ల ఈ సింటమ్స్ అన్నీ వస్తున్నాయా, లేకపోతే ఆ ఎడినాయిడ్స్ కూడా పెద్దగా అయిపోవడం వల్ల ఇలా వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడినాయిడ్స్ అనేవి మనకు బయటకు కనిపించవండి. సో ఎండోస్కోపీ ద్వారా కానీ, లేకపోతే ఎక్స్రేలో కానీ ఈ ఎడినాయిడ్ సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో అది చూసి ఇన్ కేస్ ఎడినాయిడ్స్ ఉంటే కనుక అది గ్రేడ్ వైజ్ ఉంటాయి, గ్రేడ్ 1 to 4 అని గ్రేడ్ వైజ్ ఉంటాయి. సో ఇది ఇనీషియల్ స్టేజెస్లో దాని ట్రీట్మెంట్ ఉంటుంది. పెద్దగా అయిపోయే కొద్దీ ఇన్ కేస్ అది గ్రేడ్ 3 and 4 అయిపోయి ముక్కు అంతా బ్లాక్ అయిపోయి ముక్కు వెనకాల మొత్తం అంతా ఎయిర్వేని బ్లాక్ చేసి ఉంటే కనుక దాన్ని అప్పుడు మనం సర్జరీ చేయటం కానీ అలా చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎడినాయిడ్స్ ఉంటే కనుక. లేదు ఓన్లీ అలర్జీ వల్ల వస్తుంది అంటే ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే బాబుకి ఏ పదార్థాల వల్ల ఎలర్జీ వస్తుంది. సో ఇలాంటి ఏవైతే మీరు ఏమైనా గమనించగలిగితే ఇవి పర్టికులర్ ఐటమ్స్కి వస్తుంది, ఈ ఫుడ్ తింటే వస్తుంది అంటే అవి కంప్లీట్గా అవాయిడ్ చేయటం. రాత్రిపూట పడుకున్నప్పుడు కొంచెం వార్మ్ ఎన్వైర్న్మెంట్లో పడుకోబెట్టడం, అంటే బాగా ఏసీ మరీ 20, 19 అలా పెట్టకుండా కొంచెం వార్మ్గా ఉండటం, ఫ్యాన్ కిందే పడుకోబెట్టకుండా కొంచెం పక్కన పడుకోబెట్టడం, అలా కొంచెం వార్మ్గా ఉన్న ఎన్వైర్న్మెంట్లో పడుకోబెడుతూ ఉంటే కొద్దిగా ఈ అలర్జీస్ అనేవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ రాత్రిపూట గురకబెట్టడం, రాత్రిపూట బాగా ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఫస్ట్ మనం ఎండోస్కోపీ కానీ, ఎక్స్రే కానీ చేయించుకుని ఇది రూల్ అవుట్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.